నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని గూర్చి జాగ్రత్తపడు. ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో. కేవలం ప్రార్థన వలన దేవుని నుండి జవాబులు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థనయ్యుండాలి. పరలోకాన్ని భూమిని కలిపే టెలిఫోన్ లైన్ విశ్వాసమే. దేవుని ప్రేమ సందేశాలు ఆ లైన్ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన సమాధానమిస్తాడు. మనం మాట్లాడడం ముగించకముందే ఆయన అర్థం చేసుకుంటాడు. కాని విశ్వాసమనే ఆ టెలిఫోన్ లైన్ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం? నాకు కష్టాలొచ్చాయా? నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది. శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా? విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయదుర్గాన్ని చేరుకుంటుంది. అయితే విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి గొంతు చించుకుని పిలిచి చూడండి, పలకడు. నా ఆత్మకు పరలోకానికి మధ్య విశ్వాసం తప్ప మరి ఏ దారీ లేదు. ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదెలా? విశ్వాసమనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది. యెహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది. నేను శత్రువును ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధమూ నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం. అంధకార శక్తుల్ని అధిగమించడానికది సహాయపడుతుంది. నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది. అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏం పొందగలం? కాబట్టి క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు. నమ్మేవాళ్లకు అన్నీ సాధ్యమే. మనం విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూచి తెలుసుకోగలిగింది కావాలంటాం. కాని పౌలేముంటున్నాడో చూడండి. వాగ్దానం దృఢమైంది కావడం కోసం అది విశ్వాసమూలమైనది అయ్యింది. రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు.